డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ మీద ఇప్పుడు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక బాంబు పేల్చాడు అనుకోవచ్చు. చట్టం ముందు అందరూ సమానమే అంటూ సునీల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇటు కస్టోడియల్ కేసులో దర్యాప్తు సక్రమంగా జరగాలనంటే ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేశారు, మంచిదే. అలాగే ఇప్పుడు సమన్యాయం కోసం ట్రిపుల్ ఆర్ని కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారు. అలాగే సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ట్రిపుల్ ఆర్ పదవులని తొలగించాలి, తద్వారా చట్టం అందరికీ సమానమనే అనే ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఇటు కస్టడీలో ట్రిపుల్ ఆర్ టార్చర్, ట్రిపుల్ ఆర్ ఉన్నప్పుడు ఒక హింసకి గురయ్యారు కదా, దానికి సంబంధించిన ఆరోపణలతో ప్రస్తుతానికి సునీల్ సస్పెన్షన్లో ఉన్నారు. సో ఒక్కసారి ఆ కేసు గురించి లేటెస్ట్ డీటెయిల్స్, పాస్ట్లో ఏం జరిగింది కూడా మీకు ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. 2021లో కస్టోడియల్ టార్చర్ కేస్. ఇటు రఘురామ్ కృష్ణరాజు ట్రిపుల్ ఆర్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఏపీ సిఐడి చీఫ్గా పనిచేస్తున్న సునీల్ కుమార్ అరెస్ట్ చేయడం, అలాగే ఆయన కస్టడీలో ఉన్నప్పుడు ఆయనను ఫిజికల్గా కొట్టడం, టార్చర్ చేయడం, ఇలాంటివన్నీ చేశారు. సో దానికి సంబంధించిన కేసు 2021లో నమోదైంది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దానిపై క్లియరెన్స్ రావడం, మొత్తం మీద ఇటు గవర్నమెంట్లు మారిన తర్వాత మళ్ళీ ఆ కేసు వెలుగులోకి వచ్చింది. సో ఇటు సునీల్ కుమార్ ఇటు సెన్సేషనల్ కామెంట్స్, నా పదవులు తొలగించారు, నన్ను పవర్లోంచి పక్కకు తీసేశారు కదా, సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి కూడా ఉన్న పదవులన్నీ కూడా తొలగించాలంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. సో దీనిపై లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి సునీల్ కుమార్ గుంటూరులో ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఆ ఇన్వెస్టిగేషన్స్ని అటెండ్ అవ్వడానికి గుంటూరుకి వెళ్తున్నారు. గుంటూరులో ప్రస్తుతానికి విజయనగరం ఎస్పీ ఆయనని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, సునీల్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ మీద ఇటు ట్రిపుల్ ఆర్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఒక్క నిమిషం కృష్ణమోహన్ గారు, బి ఆన్లైన్. ఒక్కసారి ట్రిపుల్ ఆర్ దీనిపై మాట్లాడారంట, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకసారి ట్రిపుల్ ఆర్ ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. సునీల్ కుమార్ ప్రేరేపణతో, రేపు మాకు అరెస్ట్ కాబోయే సునీల్ కుమార్ ప్రేరేపణతో మరి ఇలాగా అమర నిర్ణయాలు చేస్తానంటే మీ దీక్ష విజయవంతానికి ఒండిలో అయితే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మీకు ఫుల్ ప్రైవసీ ఇచ్చి మీరు చేసుకున్న రోజులు ప్రతివాడు అమరదేవి పుట్టి శ్రీరాములుగా మారాలనుకుంటే అది మీ ఇష్టం. తప్పకుండా మీకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అశాంతికి గురి కాకుండా మీరు అనుకున్నది సాధించవద్దు. మళ్ళీ పార్లమెంటు సమావేశం మీ కోరికలు తీర్చి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మరో నూతన రాజ్యాంగం పివి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ ఎయిమ్లెస్గా పోరాడే మీరందరూ ప్రభుత్వాలను కూడా చంపే ప్రయత్నాలు చేసి చావచత పట్టినప్పటికీ కూడా జస్ట్ దళితుడు అనే ఒకే ఒక్క కారణంతో దళితుడు క్రిస్టియన్ అందరికీ తెలుసు. ఏదైనప్పటికీ అతనికి మీరు కొమ్ము కాసి మీరందరూ ఒకవైపు, నేను ఒకవైపు, కమాన్, ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ యువర్ యాజిటేషన్స్ అగేన్స్ట్ మీ. మీరందరూ ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, రైట్, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్ చేశారు, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సునీల్ ఏదైతే క్యాస్ట్కి సంబంధించిన ఒక కామెంట్ చేశారో 2-3 రోజుల కింద, దానికి సమాధానం ఇస్తూ, అలాగే లేటెస్ట్ కామెంట్స్ అన్నిటికీ కూడా సమాధానం ఇస్తూ కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు సునీల్ అని చెప్పేసి, మీ నాయకత్వంలో అని చెప్పి ఆయనను ఉద్దేశించి మాట్లాడారు. మొత్తానికైతే ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, బ్రింగ్ ఇట్ ఆన్ అని ఇటు ట్రిపుల్ ఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు, కౌంటర్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, రీసెంట్ టైమ్స్లో ఇటు సునీల్ చేసిన కామెంట్స్ ఒక్కసారి గుర్తు చేయగలుగుతారా? కళ్యాణ్, నిన్న జరిగిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఈరోజు ఉద్యోగం ఆయన చేసిన ట్వీట్ కావచ్చు,
వీటన్నిటి మీద కూడా కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ దీనికి ట్రిపుల్ ఆర్ కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆయన కూడా ఈరోజు ఆయన ట్వీట్ మీద మాట్లాడే ప్రయత్నం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ మీద పివి సునీల్ చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు నేను విచారణ ఎదుర్కొంటున్నాను కాబట్టి, నేను పదవిలో ఉన్నాను కాబట్టి నాకు మీరందరూ నన్ను సస్పెండ్ చేశారు. మరి ట్రిపుల్ ఆర్ కూడా ఆ పదవిలో ఉన్నాడు కదా, ఆయన కూడా ఈ ఎంక్వైరీ మీద తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం ఉంది కదా, ఆయన్ని కూడా పదవుల్లో నుంచి తెప్పిస్తారా అనే ఒక క్వశ్చన్ ని వేశారు కళ్యాణ్. అయితే దీని మీదనే ట్రిపుల్ ఆర్ కూడా స్పందిస్తూ ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంటే తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేసు మీద ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎస్, దీనికి సంబంధించి ఎన్సీఎల్టీలో కూడా ఈ కేసు నడుస్తుంది. ఇంత లోపల ఈ కేసుకి సుప్రీంకోర్టు వస్తే దాంట్లో ఏముంది అనే తరహాలో ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వరుసగా ఇప్పుడు సునీల్ వర్సెస్ ట్రిపుల్ ఆర్ మధ్య ట్వీట్ల ఆహారం జరుగుతుంది. లేదు, ఈయన చేసిన ట్వీట్లకి ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా ఈ వ్యవహారం అయితే జరుగుతుంది. బహుశా 1 or 2 days ఇది ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టులో కొంత ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడం, దాన్ని బేస్ చేసుకుని సునీల్ కుమార్ కూడా ఇప్పుడు ఈ ట్వీట్ ని పెట్టడం, వీటన్నిటి మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. బట్ అది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. అంటే విచారణ ఎదుర్కొంటున్న అధికారి మీద సస్పెన్షన్ వేటు వేశారు. మరి నేను అదే తరహాలో సమన్వయం ఉండాలి కదా అనేది ఇది సునీల్ చేస్తున్న ఆ వాదన. కానీ ఆ వాదన వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని మీద ట్రిపుల్ ఆర్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఈ రెండు అంశాలకు సంబంధించిన దూరంలో అసలు ఫర్దర్ గా ఈ కేసు ఎంత దూరం వెళ్తుంది అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్, అయితే ట్రిపుల్ ఆర్ చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? మీరు ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకురాబోతున్నారా, తీసుకురండి, నేను స్వాగతిస్తున్నారు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అంటే బేసిక్ గా అంటే ఒక అధికారి కావచ్చు, లేకపోతే ఒక దర్యాప్తులో ఎవరైతే నిందితుడిగా భావిస్తున్నామో అతను మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు వరకు అక్కడ కొంత దీంట్లో పెట్టడం లేదు, సస్పెన్షన్ లో ఉంచడం ఆనవాయిగా జరుగుతున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా కొన్ని ఈక్వేషన్స్ లో పొలిటికల్ శాఖలో లేదు, డిప్యూటీ స్పీకర్ గా అతను ఏదైనా అవినీతికి పాల్పడి అతని మీద ఏదైనా కేసులు నమోదైతే అప్పుడు ఆ డిమాండ్ రావచ్చు. కానీ ఇప్పుడు ఈ డిమాండ్ రావడం పట్ల ఆయన మీరు కొత్త రాజ్యాంగం తీసుకుని వస్తున్నారు అనేది ట్రిపుల్ ఆర్ చాలా వ్యంగ్యంగానే మాట్లాడారు. అంటే ఇప్పుడు దాకా జరగని కొన్ని అంశాలను ప్రస్తావన తీసుకురావడానికి, ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నావు నువ్వు, ఈ రాజ్యాంగం గురించి అసలు ఏం స్పష్టత ఉంది? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, మరి అటువంటి అంబేద్కర్ వారసుడికి చెప్పుకునే నువ్వు కనీసం ఆ రాజ్యాంగం పట్ల నీకు ఏం తెలివిలు ఉన్నాయి అనేది ట్రిపుల్ ఆర్ వాదిస్తున్న పరిస్థితి. చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఐపీఎస్ సునీల్ కుమార్ని మరొకసారి ఇటు ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఉందా? ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎలా కోఆపరేట్ చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు? అంటే నేను ఇన్వెస్టిగేషన్ లో పిలిచిన తర్వాత దామోదర్ ఎస్పీ, విజయనగరం ఎస్పీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలుకి ట్రిపుల్ ఆర్ వెనకాల పట్టించడానికి వెనకాల నీకేంటి రోల్, నీ రోల్ ఏంటి, అసలు నీకు ఎవరు ఫోన్ చేసి చెప్తే నువ్వు ఆ పని చేసావు? అక్కడున్న అధికారులను, సీఏలను, తర్వాత డిఎస్పీని ఒక డిఎస్పీ స్థాయి అధికారులను మీరు బెదిరించారు, వాళ్ళ చేత ట్రిపుల్ ఆర్ మీద దాడి చేయించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వ విచారణలో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, మేము కొంత దాడి చేసామనేది కేసు కోర్టులో ముందు కొంత స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ కేసు ఏ విధంగా నడుస్తుంది అనేది మనం చూడాలి. బట్ స్టేట్మెంట్స్ అయితే కొన్ని రికార్డ్ ఉన్నాయి అనేది ట్రిపుల్ ఆర్ కూడా ఈ రోజు మాట్లాడిన పరిస్థితి. సో అటువంటి సందర్భంలో ఇప్పుడున్న ఈ ఇష్యూని ఎట్లా మౌల్డ్ అవుతుంది అనేది చూడాలి, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పివి సునీల్ ని మరోసారి కూడా పిలిచే అవకాశం ఉంది. అది ఏ డేట్ అనేది బహుశా చెప్తారు వాళ్ళు, పోలీస్ అధికారులు ఆయనకి ఇంటిమేషన్ చేస్తారు. ఆ రోజు అతను మరోసారి రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది.
ఓకే, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సెన్సేషనల్ న్యూస్ అనుకో చెప్పొచ్చు. ఇటు 2021 కస్టోడియల్ టార్చర్ కేసుకి సంబంధించిన కేసు ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాని తర్వాత అక్కడ కొట్టివేయడం జరిగింది, క్లీన్ చీట్ రావడం. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత మరొకసారి ఆ కేసును బయటకు తీశారు. ఇటు ఐపీఎస్ సునీల్ కుమార్ని ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్స్కి పిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో అప్పుడు ఆయన సిఐడి చీఫ్గా ఉండి ఇటు ఎంపీగా ఉన్న RRRని అరెస్ట్ చేయడం, కస్టడీకి తీసుకోవడం, తనని ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం, అలాగే మెంటల్గా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన కేసు అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. ఆ కేసులో లేటెస్ట్ అప్డేట్ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు గుంటూరులో ఆయనని ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. పిలిచిన తర్వాత ఒక 5 నుంచి 7 గంటల పాటు ఆయనని ఇన్వెస్టిగేషన్ చేశారు, ఒక గ్రిల్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆ ఇన్వెస్టిగేషన్లో ఇటు విజయనగరం ఎస్పీ, అలాగే ఇంకా 2-3 ఎస్పీస్ వీళ్ళందరూ కూడా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ సునీల్ కుమార్ మాత్రం ఎలాంటి స్ట్రైట్ క్వశ్చన్స్కి కూడా ఆయన టిపికల్ ఆన్సర్స్ని ఇచ్చాడు, వేగ్ ఆన్సర్స్ని ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. వేగ్ ఆన్సర్స్ అంటే ఇటు నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా. ఆ స్ట్రైట్ క్వశ్చన్స్ ఏంటి? మీరు అరెస్ట్ చేయాలని మీకు డైరెక్షన్స్ ఇచ్చింది ఎవరు? ఫిజికల్గా మెంటల్గా ఇలా ఇబ్బంది పెట్టాలని మీకు డైరెక్షన్స్ ఇచ్చింది ఎవరు? ఎవరు చెప్తే మీరు ఇది చేశారు అన్న క్వశ్చన్స్కి ఆయన నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా అన్న సమాధానాలు ఇచ్చారు. సో మొత్తం మీద 2021లో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన కేసు మళ్ళీ ఒకసారి రీఓపెన్ అయ్యి మళ్ళీ అగ్రెసివ్గా, ఇంటెన్సివ్గా దాని మీద చర్చ జరుగుతుంది. ఇటు RRR కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తావా? అంబేద్కర్ని నమ్ముకున్న నువ్వు, అంబేద్కర్ గురించి మాట్లాడే సునీల్ కుమార్ ఇప్పుడు కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాడా? రెస్పెక్ట్ చేయరా రాజ్యాంగాన్ని? అలాగే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా అంటూ ఇటు సెన్సేషనల్ కౌంటర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, మీరు ఏం చేయగలుగుతారో చేయండి అని చెప్పుకొచ్చారు. మరి పొటెన్షియల్ అరెస్ట్ ఏమైనా ఉండబోతుందా? రానున్న కొన్ని రోజుల్లో ఇటు ఐపీఎస్ సునీల్ కుమార్ని మళ్ళీ ఒక ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఉందా, లేకపోతే తనని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా? సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని అనుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని అనుకోవచ్చు. పరస్పరం ఒకరిపై ఒకరు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రకంగా మనం చూస్తే ఎస్పీగా ఉన్న ఒక ఎస్పీ, ఐపీఎస్ క్యాడర్, ఒక సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ని నన్ను పదవిలో నుంచి తీసేశారు కదా. సో ఇప్పుడు పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ తనకున్న పదవుల వల్ల వాటి వల్ల లబ్ధి పొంది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది, ఏమైనా కేసుని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకో న్యాయం, తనకో న్యాయమా? సమపాలంగా ఉండాలి కదా, న్యాయం అందరికీ సమానమే కదా అంటూ ఇలాంటి క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.